నమస్తే, వెల్కమ్ టు విజిల్. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఒక కులాన్ని నేరుగా టార్గెట్ చేసిన ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి. కమ్మ కులాన్ని నేరుగా ద్వేషించడం, ఇతర కులాలను కమ్మ కులంపైకి ఉసిగొల్పడం, కమ్మ అధికారులను అంతులేని ఇబ్బందులకు గురిచేయడం అందరికీ తెలిసిందే. ఆనక ఆంధ్రుల కలల రాజధాని అమరావతిపై అంతులేని విషం చిమ్మడం, 3 రాజధానుల 3 ముక్కలాట చూసా. రాయలసీమ ఉత్తరాంధ్ర మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం చూసా. ఇప్పుడు జగన్లో ఒక్కసారిగా కమ్మ కులంపై అంతులేని ప్రేమ పొంగిపొర్లుతోంది. జగన్ కమ్మ ప్రేమపై కపటత్యం ఏంటి అని సీనియర్ జర్నలిస్ట్ సూర్య, మహానాడు పత్రికల ఎడిటర్ సుబ్రహ్మణ్యం ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. ఏమయ్యా చంద్రబాబు, కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం? మా చంద్రబాబు అడుగుతా ఉన్నా. జగన్ కమ్మటి వ్యూహం ఫలిస్తుందా? సత్తెనపల్లిలో వ్యూహాత్మకంగానే కమ్మవారిపై మాట్లాడారా? కమ్మవారిని వేధిస్తున్నారన్న జగన్ వ్యాఖ్యల మర్మమేంటి? ఏం పాపం చేశారు అని చెప్పి తనను పొట్టను పెట్టుకున్నారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో ఉన్నా తమను పట్టించుకోవడం లేదంటున్న కమ్మ వర్గం అసంతృప్తిని జగన్ సొమ్ము చేసుకుంటున్నారా? జగన్ సానుభూతిని కమ్మ వర్గం నమ్ముతుందా? రెండుగా చీలి ఒకే రోజు 2 వర్గాలతో కమ్మ సంఘాల అనుకూల, వ్యతిరేక ప్రెస్ మీట్లు పెట్టడం జగన్ లక్ష్యం కూడా అదేనా? ఇప్పటికే కమ్మ సంఘాల్లో మొదలైన చర్చ. జగన్ జమానాలో కమ్మ వర్గంపై వేధింపులు. కమ్మ వర్గం జగన్ను నమ్మదంటున్న కమ్మ సంఘాలు, క్షమాపణ చెబితే మార్పు రావచ్చంటున్న మరికొన్ని సంఘాలు, టీడీపీ ఏం చేయకపోయినా జగన్ వైపు వెళ్లేదే లేదంటున్న మెజారిటీ కమ్మ సంఘాలు. 5 ఏళ్ల జగన్ జమానాలో కమ్మ వర్గం కకావికలమైంది. వారిని అన్ని రంగాల్లోనూ జగన్ సర్కార్ దారుణంగా దెబ్బతీసింది. తన చుట్టూ ఉన్న కొంతమంది కమ్మ నేతలతోనే టీడీపీని, చంద్రబాబు కుటుంబాన్ని నిండు సభలో దారుణంగా తిట్టిపోయించిన అదే జగన్ ఇప్పుడు హఠాత్తుగా అదే కమ్మవారిపై సానుభూతి ప్రకటించడం వ్యూహాత్మకమా? కూటమి పాలనపై పీకల్లోతు అసంతృప్తితో రగిలిపోతున్న మెజారిటీ కమ్మ వర్గాన్ని ఆకర్షించే ఎత్తుగడనా? మరి తమను వెంటాడి వేధించిన జగన్ను కమ్మ వర్గం నమ్ముతుందా? లేక కూటమి పాలనపై అసంతృప్తి ఉన్నా అనివార్య పరిస్థితుల్లో టీడీపీతోనే కలిసి నడుస్తుందా? ఇది ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో జరుగుతున్న హాట్ టాపిక్. ఇక కమ్మ వాళ్ళు మీ పార్టీలోనే ఉండాలా? మా పార్టీలో ఉండకూడదా? కమ్మ వాళ్ళు మా పార్టీలో ఉంటే మీకేంటి అభ్యంతరం? నీకు ఊడిగం చేయడానికే కమ్మ వాళ్ళు పుట్టారనుకుంటున్నావా? కమ్మ వాళ్ళు బాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే హింసించి జైల్లో పెడుతున్నారు. వాళ్లను ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తున్నారు. కమ్మ కులానికి చెందిన వల్లభనేని వంశీ, కొడాలి నాని, తలసిల రఘురాం, సత్యనారాయణ వంటి నాయకులను వేధిస్తున్నారు. ఇది జగన్ తాజాగా తనతో ఉన్న కమ్మ నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య. ఆదర్శ ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దనేకుల రామకోటేశ్వరరావు, మాగంటి నవీన్ మాట్లాడుతూ కమ్మ వాళ్లంతా టీడీపీతో ఉండాలా? కమ్మ వాళ్ళంటే టీడీపీకి కట్టుబానిసలా? గతంలో కాంగ్రెస్లో కమ్మవారు లేరా? అప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకొచ్చింది? కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాదు, అనేక మంది కమ్మ యువకులను పై చదువులకు విదేశాలకు పంపించిన ఘనత జగన్దే. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టిన ఘనత జగన్దే. కమ్మ కార్పొరేషన్కు టీడీపీ ప్రభుత్వం నిధులివ్వాలి. కేంద్రంలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు ఎన్టీఆర్కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదు? కమ్మ సంఘాలున్నది సేవా కార్యక్రమాలకు, రాజకీయ పార్టీలను విమర్శించడానికి కాదు. వైసీపీలో కమ్మ వాళ్ళుంటే తప్పేంటి? వైసీపీలో కమ్మ కులానికి న్యాయం జరగలేదా? కమ్మవారు అన్ని పార్టీల్లో ఉంటేనే మన వర్గానికి మేలు జరుగుతుంది.
వైఎస్ తెచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఎంతో మంది కమ్మవారి పిల్లలు ఇంజనీరింగ్ చదివి విదేశాల్లో స్థిరపడ్డారు. రాజకీయం వేరు, కులం వేరు. రాజకీయాలతో మన కులానికి ముడిపెట్టకండి అని వ్యాఖ్యానించారు. జగన్ మా వేలితో మా కంటిని పొడుస్తున్నారు. ఏబీవీ నిమ్మగడ్డ రమేష్ను వేధించారు. ఎన్నికల సంఘానికి కులం అంటగట్టారు. మేం టీడీపీకి దాసోహం కాదు. కమ్మవారి పట్ల ద్వేషంతో అమరావతికి కులం ఆపాదించావు. డిఎస్పీ బదిలీలకు కులాన్ని ఆపాదించావు. మీ పాలనలో కమ్మ అధికారులను తొక్కిపెట్టావు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కమ్మ కులం లేని కేబినెట్ మీ పాలనలోనే చూశాం. జగన్ వైఖరిపై కమ్మ గ్లోబల్ ఫెడరేషన్, ఏపీ కమ్మ సంఘాలు విమర్శించాయి. కమ్మ వర్గాన్ని తన 5 ఏళ్ల పాలనలో ఉక్కు పాదంతో అణిచివేసిన జగన్ రెడ్డి మళ్ళీ అదే కులంపై సానుభూతి ప్రకటించడం సాహసమే. నిజానికి దానికి చాలా ధైర్యం కూడా కావాలి. మరి అలాంటి జగన్ తాను ద్వేషించిన కమ్మ కులానికి హఠాత్తుగా సానుభూతి వ్యక్తం చేయడం జగన్ విజయమా? అంటే అది కమ్మ వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్న టీడీపీ వైఫల్యమా? కమ్మ వర్గం అసంతృప్తిని సొమ్ము చేసుకునే జగన్ తెలివితేటలా? దీనిపైనే ఇప్పుడు కమ్మ సంఘాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. హఠాత్తుగా కమ్మ వర్గంపై జగన్ రెడ్డి టన్నుల కొద్దీ కురిపించిన ఆప్యాయత అనురాగాలు చూసి ఆ వర్గీయులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తమ కులాన్ని అణిచివేయడమే ఏకైక ఎజెండాగా పనిచేసిన జగన్ ఇప్పుడు తమను ముద్దాడడం ఏంటనేదే ఆ ఉక్కపోతకు అసలు కారణం. సత్తెనపల్లి నియోజకవర్గంలో తన పార్టీకి చెందిన ఓ కమ్మ నాయకుడి విగ్రహ ఆవిష్కరణకు వెళ్లిన సందర్భంలో కమ్మ నాయకులపై చంద్రబాబు సర్కార్ వేధింపులకు పాల్పడి జైళ్లకు పంపిస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు. చివరకు కమ్మ నాయకులు ఆత్మహత్యలు చేసుకునేందుకు కూటమి సర్కార్ కారణమవుతుందని టన్నుల కొద్దీ ఆవేదన కురిపించారు. పనిలో పనిగా కమ్మవారంతా టీడీపీలో ఉండాలని రూలా? కమ్మవాళ్లు నీకు కట్టు బానిసలా అని ప్రశ్నలు సంధించి పరోక్షంగా తటస్థుగా ఉంటూ టీడీపీ వైపు కొద్దిగా మొగ్గు చూపుతున్న కర్మ వర్గంలో కొత్త ఆలోచనకు బీజమేశారు. కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వేధించి హింసించి చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు. తమ పార్టీలోని కమ్మవారిని చంద్రబాబు సర్కార్ వేధిస్తోందని చెప్పడం ద్వారా చివరకు కమ్మవారిని కూడా బాబు ప్రభుత్వం విడిచిపెట్టడం లేదన్న సంకేతాలను ఆ వర్గంలోకి విజయవంతంగా పంపించగలిగారు. ఫలితంగా జగన్ వ్యాఖ్యలపై కమ్మ వర్గంలో చర్చకు తెరలేచింది. నిజానికి కమ్యూనిస్టు కాంగ్రెస్ హవా సాగిన రోజుల్లో ఆ 2 పార్టీల్లోనూ కమ్మవారిదే ప్రధాన పాత్ర ఉండేది. కాంగ్రెస్లో రెడ్ల ఆధిపత్యం ఉన్నప్పటికీ కీలక జిల్లాల్లో వారి హవా సాగేది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాలోని కమ్మ నేతలు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల్లోనే ఉండేవారు. ఉమ్మడి రాష్ట్రంలో అయితే ఖమ్మం జిల్లాలో వామపక్ష పార్టీలు సహా మిగిలిన ప్రధాన రాజకీయ పార్టీలకు కమ్మవారే నాయకత్వం వహించేవారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో జమీందార్లు కాంగ్రెస్లో ఉండేవారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్లు, ఎంపీలుగా కమ్మవారే గెలిచేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సహా చాలా మంది కాంగ్రెస్ సీఎంలు కమ్మవారిని రాజకీయ వ్యాపార రంగంలో ప్రోత్సహించారు. ఆ విధంగా కమ్మవారు టీడీపీ ప్రారంభించేంత వరకు కాంగ్రెస్తో అనుబంధంగా ఉండేవారు. టీడీపీ ప్రారంభించిన తరువాత మెజారిటీ శాతం కమ్మవారు ఆ పార్టీలో చేరడమో పరోక్షంగా దానిని ప్రోత్సహించడమో చేసినప్పటికీ రాజకీయాల్లో దశాబ్దాల నుంచి కొనసాగుతున్న కమ్మ పెద్ద కుటుంబాలు మాత్రం కాంగ్రెస్లోనే ఉండిపోయాయి. ఎన్జీ రంగా, పినమనేని, కావూరి, కాటూరి, రాయపాటి, దొడ్డపనేని, చేబ్రోలు, కాకాని, వసంత, సోమేపల్లి, గొట్టిపాటి, కరణం, చేకూరి, రావి, చెన్నుపాటి కుటుంబాలను కాంగ్రెస్ ఆదరించింది. వీరిలో కొన్ని కుటుంబాలు కాలగమనంలో టీడీపీలో చేరిపోయాయి. ఎన్టీఆర్ హయాంలో కమ్మ సంఘం తెర వెనుక కీలక పాత్ర పోషించింది. నియోజకవర్గాలలో పార్టీ నేతల మధ్య తగాదాలు పరిష్కరించేది.
ఖమ్మం, నిజామాబాద్, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, విశాఖ, రంగారెడ్డి వంటి జిల్లాలలో కమ్మ సంఘ నాయకులు తెర వెనుక ఉండి పార్టీ వ్యవహారాలు చక్కదిద్దేవారు. నాదెండ్ల తిరుగుబాటు ఎపిసోడ్లో ఆయనను కమ్మ సంఘం కుల బహిష్కరణ చేస్తున్నట్లు లెటర్ హెడ్ విడుదల చేయడం సంచలనం సృష్టించింది. రాజకీయాల్లో ఒక కుల నాయకుడిని ఒక కుల సంఘం తమ కులం నుంచి బహిష్కరించడం అదే తొలిసారి. అయినప్పటికీ కాంగ్రెస్లో ఉన్న కమ్మ నేతలు టీడీపీ పైన కానీ, టీడీపీలోని కమ్మ నేతలు కాంగ్రెస్లోని కమ్మ నేతల పైన కానీ ఎప్పుడూ బహిరంగ విమర్శలు చేసుకున్న దాఖలాలు లేవు. అలాంటి సంస్కృతి జగన్తోనే మొదలైంది. నిజానికి చంద్రబాబు పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత తమ పార్టీని విమర్శించిన ప్రత్యర్థి పార్టీ నేత ఏ కులానికి చెందిన వాడైతే తమ పార్టీలో ఉన్న అదే కులం నేతతో ఎదురుదాడి చేయించే సంస్కృతికి తెరలేపారు. ఇప్పుడు జగన్ మరో అడుగు ముందుకేసి కేవలం కమ్మవారినే కమ్మవారిపై అస్త్రంగా సంధిస్తున్నారు. గత 5 ఏళ్లలో బాబు, దేవినేని ఉమా, ధూళిపాళ్ల, చింతమనేని ప్రభాకర్ వంటి నాయకులపై వంశీ, కొడాలి నాని, వసంత కృష్ణప్రసాద్, తలసిల రఘురాం వంటి వారిని ప్రయోగించారు. అయితే ఏనాడు తన రెడ్డి సామాజిక వర్గ నేతలతో తిట్టించని జగన్ అందుకు కేవలం కమ్మ, బీసీ నేతలను మాత్రమే టీడీపీపై ప్రయోగించారు. రెడ్లకు వ్యాపార పరంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చిన జగన్ కమ్మవారిని ఇలా టీడీపీని తిట్టేందుకు మాత్రమే వాడుకున్నారు. స్వతంత్రం వచ్చిన తరువాత రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వాల్లో కమ్మవారికి ప్రాతినిధ్యం ఉండేది. కానీ జగన్ మాత్రం కమ్మవారు లేని కేబినెట్ ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు. అది వేరే విషయం. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో కమ్మ వర్గం పట్టుదలతో పనిచేసి టీడీపీని గద్దెనెక్కించింది. ఆ తరువాత జన్మభూమి కమిటీల్లో పైచేయి సాధించిన ఫలితంగా అక్కడి నుంచే టీడీపీ ప్రభుత్వంపై కులముద్ర ప్రారంభమైంది. కాంట్రాక్టులు, నియామకాల్లోనూ వినిపించిన కుల వాసనను వైసీపీ అధినేత జగన్ బాగా సొమ్ము చేసుకున్నారు. మిగిలిన కులాల్లో కమ్మ వర్గంపై ఈర్ష్య, ద్వేషం పుట్టించి ఆ పార్టీ ఓటమిని శాసించేలా చేయడంలో జగన్ వ్యూహ బృందం సక్సెస్ అయింది. నిజానికి బాబు హయాంలో రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందించి ఆయన చుట్టూ ఉన్న కమ్మ వర్గాల మాత్రమే తప్ప రోజువారీ వ్యాపారాలు, వ్యవసాయం చేసుకునే సాధారణ కమ్మ వర్గం చిన్నపాటి లబ్ధి పొందలేకపోయిందన్న వాదన ఇప్పటికీ లేకపోలేదు. పైగా తీవ్రంగా నష్టపోయింది. అయినా వారిపై టీడీపీ కులముద్ర తప్పలేదు. అది జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తీవ్రంగా నష్టపోయేందుకు కారణమైంది. వైసీపీ స్థానిక నేతలు వారిని అన్ని విధాలా నష్టపరిచారు. అది వేరే విషయం. అయితే బాబు చివరి 2 ఏళ్ల పాలనలో హఠాత్తుగా కమ్మ వర్గంలో మొదలైన తీవ్ర అసంతృప్తి టీడీపీ ఓటమికి కారణమైంది. స్థానికంగా చేసిన బిల్లులు మంజూరు కాకపోవడంతో, కులముద్ర భయంతో ఎన్నికల చివరి 2 ఏళ్లు దూరంగా పెట్టడమే కమ్మవారి అసంతృప్తికి ప్రధాన కారణం. దానితో ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కమ్మవర్గం తమ ఓటు టీడీపీకే వేసినప్పటికీ మునుపటి మాదిరిగా పార్టీ విజయం కోసం పనిచేయలేదు. తమ ఓటు వేసుకుని ఇంట్లో కూర్చున్నారే తప్ప గతంలో మాదిరిగా అందరినీ సమీకరించి దగ్గరుండి పోలింగ్ను నిర్వహించలేదు. ఇటీవల చంద్రబాబు కార్యకర్తలు అలిగినప్పుడే పార్టీ ఓడింది అని వ్యాఖ్యానించారు. సరిగ్గా ఆ ఎన్నికల్లో అదే జరిగింది. జగన్ సీఎం అయిన తరువాత తన ఓటమికి కమ్మ వర్గమే కారణమన్న ఆగ్రహంతో ఆ వర్గాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా దెబ్బతీసే ఏకైక ఎజెండాతో పనిచేశారు. గత టీడీపీ హయాంలో కమ్మ కాంట్రాక్టులు చేసిన ₹1,00,000 చిన్నపాటి బిల్లులను కూడా ఇవ్వకుండా నిలిపివేశారు. బిల్లుల కోసం వెళ్లే వారిని మీరు కమ్మ, కాపులైతే బిల్లులు ఇవ్వరు అని నిర్మోహమాటంగా చెప్పిన రోజులు లేకపోలేదు. పోనీ మధ్యలో ఎవరైనా సిఫారసు చేస్తే కమ్మ, కాపులకు బిల్లులు ఇవ్వొద్దని ఆర్డర్. వాళ్ళు తప్ప ఇంకెవరైనా ఉంటే చెప్పండి, చేద్దామన్న మాటలు వినిపించేవి. అంటే కమ్మ వర్గంపై జగన్ ఏ స్థాయిలో ద్వేషం పెంచుకున్నారో అర్థమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కమ్మ వర్గానికి చెందిన చిన్న, మధ్య, పెద్ద స్థాయి కాంట్రాక్టర్లు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు వరుసలు వెళ్లి అక్కడ కాంట్రాక్టులు చేసుకోవడం అనివార్యమైంది. ఇక స్థానికంగా ఎటూ వెళ్లలేని కమ్మ వ్యాపారులు తమ వ్యాపారాలను నిలిపివేయడమో, మరొకరికి అప్పగించడమో, లేదా వైసీపీ నేతలే వారి వ్యాపారాలు ఆక్రమించుకోవడమో చేశారు.
ఇంకొంతమంది స్థానికంగా వైసీపీ వారితో సర్దుకుపోయి వ్యాపారాలు కొనసాగించారు. ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో కమ్మ వర్గమంతా ఏకతాటిపైకి వచ్చి తమను అన్ని విధాలా నష్టపరిచిన జగన్ మరోసారి అధికారంలోకి రాకుండా ఉండాలన్న కసితో రంగంలోకి దిగింది. సర్వశక్తులు ఒడ్డి జగన్ను ఓడించింది. అందుకు స్వదేశ విదేశాల్లో ఉన్న వారి నుంచి ఆర్థిక సమీకరణ చేసింది. విదేశాల్లోని కమ్మవారు భారీ స్థాయిలో విధులు పంపించడమే కాదు, ఏపీకి వచ్చి మరీ ఎన్నికల్లో పనిచేశారు. రాష్ట్రంలో కూడా ఎక్కడికక్కడ కమ్మవారు చందాలు వేసుకుని మరీ పార్టీని గెలిపించారు. తమ తాహతను బట్టి ఎమ్మెల్యే అభ్యర్థులను తమ కులం కాకపోయినా సరే జగన్పై కసితో ఆర్థిక సాయం కూడా చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ సంపాదించుకోవచ్చు, అదే జగన్ మళ్ళీ కొనసాగితే రాష్ట్రంలో ఉండలేమన్న భయమే కమ్మవారి ఏకీకరణకు ప్రధాన కారణంగా కనిపించింది. ఆ సమయంలో ఆర్థిక సమీకరణ చేసిన కమ్మ వర్గాలను అభినందించిన టీడీపీ నాయకత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల వరకు వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న అసంతృప్తి ఇప్పటికీ కొనసాగుతుంది. అది వేరే విషయం. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనప్పటికీ తమకు ఎలాంటి ప్రాధాన్యం లేదన్న అసంతృప్తి కమ్మ వర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో కమ్మ ప్రముఖులకు సీఎంఓలో ఏదో ఒక విధంగా ప్రవేశం ఉండేది. ఇప్పుడు అది కూడా లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఇంకా చాలా మంది కాంట్రాక్టర్లకు బిల్లులు రాని దుస్థితి. స్థానికంగా తమను నష్టపరిచిన వైసీపీ నేతలే మళ్లీ చొక్కాలు మార్చి తాము గెలిపించిన టీడీపీలో ఎమ్మెల్యేల పక్కన చేరడాన్ని కమ్మ వర్గం జీర్ణించుకోలేకపోయింది. ఎన్నికల ముందు వైసీపీ నుంచి వచ్చి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు తమను పట్టించుకోని నిర్లక్ష్యాన్ని సహించలేకపోతున్నారు. మళ్ళీ చంద్రబాబు చుట్టూ ఉన్నవారు ఎన్నికల్లో 100 కోట్లలో సాయం చేసిన ఇతర కులాల వారు మాత్రమే లబ్ధి పొందుతున్నారన్నది సగటు కమ్మవారికి అర్థమైంది. ప్రధానంగా రెడ్డి వర్గానికి చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, మేఘా వంటి కంపెనీలకు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా రెడ్డి కార్పెట్ వేయడాన్ని కమ్మ వర్గం సహించలేకపోతోంది. ముఖ్యంగా పులివెందులలో 100 కోట్లకు పైగా పనిచేసిన వైసీపీకి చెందిన రెడ్డి కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను ఈ మంచి ప్రభుత్వం పువ్వుల్లో పెట్టి అప్పగించిన వైనం రాష్ట్రంలో సగటు కమ్మవారి గుండెను రగిలించింది. విద్యాశాఖ సహా కీలక శాఖల్లో మళ్లీ రెడ్డి వర్గానికి చెందిన కాంట్రాక్టర్లే పెత్తనం చేయడాన్ని కమ్మ కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు. జగన్ హయాంలో లబ్ధి పొందిన కాంట్రాక్టర్లే ఇప్పుడు ముందు వరుసలో కనిపించడాన్ని సగటు కమ్మ కాంట్రాక్టరు భరించలేకపోతున్నారు. కార్మిక శాఖలో ఎన్నికల ముందు టీడీపీకి పనిచేసిన కమ్మ ఏజెన్సీలను ఇప్పుడు పక్కన పెట్టి వైసీపీకి పనిచేసిన వర్గానికి కట్టబెడుతున్న వైనం. ఈ విధంగా డబ్బులిస్తేనే పనులవుతున్నాయే తప్ప కులాన్ని పట్టించుకోవడం లేదన్న భావన అసంతృప్తి బీజం వేసినట్లు కనిపిస్తోంది. కాగా 3 నెలల క్రితం హైదరాబాద్ దసపల్ల హోటల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్ల సమావేశం జరిగినట్లు చెబుతున్నారు. ఆ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్టులు చేస్తున్న వారంతా అమరావతికి ఇప్పుడే వెళ్ళకూడదని చర్చించుకున్నారట. ఇప్పుడు మనం ఇంత ఖర్చు చేసి అమరావతికి వెళితే మళ్ళీ జగన్ రాడన్న గ్యారంటీ ఎవరూ ఇచ్చే పరిస్థితి లేదు. అతను వస్తే మన కంపెనీలు మూసుకోవాల్సిందే. పోనీ ఎక్కడైనా పరిశ్రమ పెడదామా అంటే మా వాటా సంగతి ఏంటని ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. అందువల్ల ఇప్పట్లో అమరావతికి వెళ్ళకూడదని తీర్మానించినట్లు సమాచారం. పైగా అమరావతిలో పనులన్నీ కమిషన్ల పద్ధతిలో ఇస్తున్నారని, ప్రైవేటు కంపెనీలన్నీ కనీస లాభం కూడా లేని విధంగా కాంట్రాక్టులు రూపొందించాయని చర్చించుకుంటున్నట్లు తెలిసింది. కాంట్రాక్టులు పొందిన ప్రధాన కంపెనీలన్నీ దారుణమైన పరిస్థితుల్లో సబ్ కాంట్రాక్టర్లు ఇస్తున్నాయంటున్నారు. పోనీ ఆ కంపెనీలు బిల్లులు కూడా సకాలంలో ఇస్తాయన్న గ్యారంటీ లేదంటున్నారు. ఈ తరుణంలోనే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇప్పటి వరకు పరాయ రాష్ట్రాలకు వెళ్లిన కమ్మ కాంట్రాక్టర్లు ఏపీకి వెళ్లడం లేదని స్పష్టమవుతుంది. చరిత్రలో ఎప్పుడూ రోడ్డెక్కని కమ్మ మహిళలు తొలిసారి జగన్ జమానాలో తమ భర్తలను ముందుంచి తాము స్వయంగా రోడ్డెక్కి టీడీపీని గెలిపించిన వైనాన్ని కమ్మ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తమ కులానికి చెందిన అధికారులు, వ్యాపారులకు ప్రాధాన్యం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతుంది. కృష్ణబాబు లాంటి అధికారి తప్ప మిగిలిన ఏ కీలక శాఖల్లోనూ
కమ్మ అధికారులు ఫోకల్ పాయింట్లో లేరు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఆయనకు మాత్రం కీలక శాఖ ఇచ్చారు. ఫలానా శాఖలో కమ్మవారిని నియమించేందుకు మా పార్టీ పెద్దలే భయపడుతున్న పరిస్థితి. పైగా మేమే ఉన్నాం కదా, ఇక మీరు ఎక్కడుంటే మీకెందుకు అని కీలక నేతలు ప్రశ్నించే పరిస్థితి వస్తుందని మేం ఊహించలేదు. అలాగని మేం గెలిపించిన టీడీపీపై ద్వేషం కాదు, అసంతృప్తి మాత్రమే. అది ద్వేషంగా మారే పరిస్థితి రాదని భావిస్తున్నామని కృష్ణా జిల్లాకు చెందిన ఓ కమ్మ సంఘ నేత విశ్లేషించారు. గుంటూరు రేంజ్లో ఇప్పటికీ కమ్మ సిఐ, డిఎస్పీలు విఆర్లో ఉన్న విషయాన్ని కమ్మ సంఘ నేతలు గుర్తు చేశారు. కమ్మ వర్గాన్ని మెప్పించేందుకు జగన్ చేసిన వ్యాఖ్యలు కూటమి సర్కార్ పనితీరుపై అసంతృప్తితో ఉన్న కమ్మ వర్గాన్ని కదిలించేలా ఉన్నాయి. అయితే టీడీపీ ప్రభుత్వం తమకు ఏమీ చేయకపోయినా జగన్ మళ్ళీ రాకూడదన్న దృఢ సంకల్పంతో ఉన్న కొన్ని కమ్మ వర్గాలపై జగన్ మాటల ప్రభావం ఉండబోదంటున్నారు. కానీ తటస్థంగా ఉన్న కమ్మ వర్గంపై జగన్ వ్యాఖ్యల ప్రభావం 10 నుంచి 15% వరకు ఉంటుందంటున్నారు. మొన్న జగన్ తన సత్తెనపల్లి పర్యటనలో కమ్మ వర్గంపై తన వైఖరికి క్షమాపణ అడిగి ఉంటే ఖచ్చితంగా 40% మంది అతని వైపు మొగ్గు చూపేవారు. కారణం, అతను చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకం. కానీ జగన్ ఆ పని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయడు. ఆయనకు అలాంటి అలవాటు కూడా లేదు. అంత తెలివే ఉంటే మా కులంతో ఎందుకు శత్రుత్వం పెట్టుకుంటాడు అని ఓ కమ్మ సంఘ ప్రముఖుడు విశ్లేషించారు. కమ్మవారికి జగన్ గేట్లు మూస్తే మా పార్టీ గేట్లు తెరవలేదు. ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడను అని ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్పై పోరాడి జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో తమ పార్టీపై వైసీపీ వేసిన కమ్మ ముద్ర వల్ల నష్టపోయిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ భయంతో ఈసారి పూర్తిగా తమ కులాన్ని పక్కన పెడుతున్నట్లు కనిపిస్తుందన్న వ్యాఖ్యలు కమ్మ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి.